ఎన్టీఆర్ నటించిన కంప్లీట్ రా అండ్ రస్టిక్ మూవీ దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ కూడా అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తారక్ ప్రమోషన్స్ బాధ్యతలను తన భుజాన స్కంధాలపై వేసుకొని మోస్తున్నారు. అయితే దేవర విషయంలో మొదటి నుంచి కూడా రన్ టైంపై ఇటు ఫ్యాన్స్లో అటు సినీ విశ్లేషకులు ఓ టెన్షన్ ఉండేది. రన్ టైం 3 గంటలుందని, దాంతో వర్కౌట్ అవుతుందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో దేవర రన్ టైంను ఇంకాస్త తగ్గించినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఆయుధ పూజ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సాంగ్ని చివరి వరకు దాచిపెట్టారు. ఇక వస్తున్న సమాచారం ప్రకారం ఆయుధ పూజ సాంగ్ ఈరోజు సాయంత్రం లేదా రేపు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఈ పాటను విడుదల చేసేలా ప్లాన్ చేశారట. ఈ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఎన్టీఆర్ అద్భుతమైన డాన్స్ వేసినట్టు, అలాగే ఈ పాటకు అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్టుగా సమాచారం. మరి ఈ పాటను సినిమా విడుదలకు ఒకరోజు ముందు విడుదల చేస్తారా లేదా డైరెక్ట్గా థియేటర్స్లోనే ప్రేక్షకులకు చూపిస్తారా అన్నది చూడాలి. దేవర మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్ల నిడివితో ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ని కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా మూవీ నుంచి కొన్ని సీన్స్ కట్ చేసినట్టుగా సమాచారం. దాదాపు 7 నిమిషాల సీన్స్ను ట్రిమ్ చేసినట్టు సమాచారం. దాంతో మూవీ రన్ టైం ఇంకాస్త తగ్గినట్టయింది. ఇక యాడ్స్ అన్ని తీసేస్తే సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు వస్తుంది. తారక్ ఫ్యాన్స్కు ఇది కొంత ఊరటనిస్తుంది. ఇక మొదటి నుంచి దేవర నివిడిపై అందరికీ సందేహాలు ఉన్నాయి. ఇంత లాంగ్ రన్లు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే. ఇక ఇది దృష్టిలో పెట్టుకునే మేకర్స్ పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటుంది. అయితే సెన్సార్ తర్వాత కూడా సీన్స్ కట్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల విషయంలో రన్ టైం గురించి విపరీతమైన చర్చలు నడిచాయి. దాంతో రిస్క్ తీసుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి దేవర మేకర్స్ వచ్చినట్టున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. అనిరుద్ ఇచ్చిన సెన్సేషనల్ మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ ప్రీ సేల్స్ బాక్స్ ఆఫీస్లో అత్యంత వేగంగా $1 మిలియన్ మార్క్ దాటి రికార్డు సృష్టించిన ఈ చిత్రం తాజాగా $2 మిలియన్ మార్కును కూడా అధిగమించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా $2 మిలియన్ గ్రాసరీ నార్త్ అమెరికా మార్కెట్లో సాధించిన 2 హీరోగా తారక్ నిలిచారు. తారక్ నటించిన త్రిబుల్ ఇప్పుడు దేవర ఈ ఘనతను సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా ప్రభాస్ నిలిచారు. సలార్, కల్కి, 2898 చిత్రాలతో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతున్న దేవర మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.